రికార్డింగ్ ఆన్ చేశారా? జిఎల్ అకౌంట్స్ అసైన్మెంట్ చేశాం కదా? ఎస్ సార్, జిఎల్ అసైన్మెంట్ చేశాం. ఓకే ఫైన్, 1 minute. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. సో మనం యాక్చువల్గా ఫస్ట్ ఇంతకుముందు ఏం క్రియేట్ చేసాము? అకౌంట్ డిటర్మైజేషన్, తర్వాత స్క్రీన్ లేఅవుట్, ఎసెట్ క్లాసెస్, నంబర్ రేంజ్, ఇవన్నీ క్రియేట్ చేసాం. ఇవన్నీ వేటికి లింక్ అనేది చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఒక అకౌంట్ డిటర్మైజేషన్ ఇవన్నీ క్రియేట్ చేసాం చూడండి. తర్వాత ఇవి జిఎల్ అకౌంట్స్కి అసైన్ చేసాం, లింక్ టు జిఎల్ అకౌంట్స్. ఎందువల్ల? ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఇవన్నీ కూడా. అకౌంట్ డిటర్మైజేషన్ ఇవన్నీ క్రియేట్ చేసాం. ఓకే, లింక్ టు ఆటోమేటిక్గా జిఎల్ పోస్టింగ్కి ఇవన్నీ ఉపయోగపడతాయి, ఆటోమేటిక్గా పోస్టింగ్స్కి ఉపయోగపడతాయి. అకౌంట్ డిటర్మైజేషన్లో మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం. తర్వాత స్క్రీన్ లేఅవుట్స్, అసెట్ క్లాసెస్లో స్క్రీన్ లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడుతుంది స్క్రీన్ లేఅవుట్స్ అనేది? ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనం ఏమైనా ఒక అసెట్ ఏదైనా క్రియేట్ చేస్తున్నాం, స్పెసిఫిక్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అవసరం, రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ గురించి డిస్కస్ చేసాం కదా. స్పెసిఫిక్ ఫీల్డ్ అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు, అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్, వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది. తర్వాత నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ఏమవుతుంది? అసెట్ మాస్టర్ అంటే అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు నంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. వీటి పర్పస్ ఇవన్నీ ఉపయోగపడుతుంది. మనం క్రియేట్ చేసిన వాటిలో ఇవి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది వేటికి ఉపయోగపడుతుంది అనేది చూడండి. నెక్స్ట్ ఫీల్డ్స్. ఓకే, ఇంకా ఒకటి ఉంది యాక్చువల్గా, వెళ్ళండి. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా, వెళ్ళండి. 3 పార్ట్స్ కంప్లీటెడా? 3 పార్ట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ డిప్రిసియేషన్ పోస్టింగ్. డిప్రిసియేషన్ రన్ అవడానికి మనము ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలి. డిప్రిసియేషన్ రన్ మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ ఉంది కదా, అలాగే డిప్రిసియేషన్ రన్ అవడానికి డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ డాక్యుమెంట్ ఏమొస్తుంది యాక్చువల్గా? దీనికి డిప్రిసియేషన్ ఏఎఫ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. ఏఎఫ్ డాక్యుమెంట్, వెళ్ళండి ఎస్ఏలోకి వెళ్ళండి. S/4HANA క్లాసెస్ ఉన్నాయండి చూడండి. అక్కడ ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ చేశాను. S/4HANAలో చెక్ ప్రింటింగ్ ప్రాసెస్ అని, చెక్ అప్డేటెడ్ అని, ఇన్వాయిస్తో పాటు చెక్ కూడా మీకు జనరేట్ అవుతుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను S/4HANA క్లాసెస్లో. 40 క్లాసెస్ ఉన్నాయి పబ్లిక్లో. ప్రైవేట్లో ఇంకొక 20-25 క్లాసెస్ ఉంటాయి. అవన్నీ మీకు ప్రిపేర్ చేస్తున్నాను, అవన్నీ మీకు ఇచ్చేస్తాను ఒక 10 to 15 డేస్లో. అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చెప్పిన క్లాసెస్తో పాటు ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా అసెట్ అకౌంట్ S/4HANAలో యాడ్ చేశాను. ఇక్కడ అసెట్ అకౌంటింగ్ చెప్తున్నాను, అక్కడ 1 more వేలో చెప్తున్నాను మీకు చూడండి. ఓకేనా? ఇది మీకు 95% మీ జాబ్లో ఉపయోగపడుతుంది. S/4HANAలో చెప్పేది 100% ఉపయోగపడుతుంది. 100%. మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్తే అవి నేర్చుకోండి. ఈసీసీలో ఒక 4-5 కంపెనీ కోర్స్ క్రియేట్ చేసేయండి, ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత S/4HANAలో కూడా 4-5 కంపెనీస్ క్రియేట్ చేయండి. మీకు ఈసీసీలో వచ్చినా సర్వే అవుతారు, S/4HANAలో వచ్చినా సర్వే అవుతారు, రెండింటిలో కూడా సర్వే అవుతారు. అది వెళ్ళండి. SPRO IMG
ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, internal sorry, organization with general ledger accounting, integration with general ledger accounting, integration with general ledger accounting, తర్వాత post depreciation to general ledger accounting, post depreciation to general ledger accounting, specify account, specify document type for depreciation, click చేయండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి, ఎస్ఏ కాదండి సారీ, ఏఎఫ్ తీసుకోండి, ఏఎఫ్ కంటిన్యూ చేయండి. 1 minute లైన్లో ఉండండి, ఐఎమ్ సారీ, 1 minute.
ఐఎమ్ సారీ, ఏఎఫ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి. కాపీ యాస్ ఏఎఫ్ డాక్యుమెంట్ కదా. ఓకే, నంబర్ లైన్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. ఏఎఫ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ పోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఎంత? 05 ఉంది కదా, 05 నంబర్ రేంజ్ ఇవ్వాలి, లేకపోతే డిప్రిసియేషన్ రన్ అవ్వదు. 2024 లాస్ట్ నెంబర్ ఎంత చూడండి, 3500 501 to 4000. Enter save. ఓకేనా, కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సేవ్ చేశారా? స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ఏఎఫ్ డాక్యుమెంట్ మీ కంపెనీ కోడ్కి యాడ్ అయిందో లేదో చూడాలి. ఐఎమ్ సారీ, మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఇట్లా ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్లు. అంటే డిప్రిసియేషన్ రన్ అవుతుంది ఏఎఫ్ డాక్యుమెంట్ ద్వారా. నెక్స్ట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. దాని కిందనే ఉంటుంది చూడండి, డిఫైన్ అది కాదు, స్క్రీన్ లేఅవుట్స్ ఉంటుంది చూడండి. అసెట్ అకౌంటింగ్ లో మాస్టర్ డేటా స్క్రీన్ లేఅవుట్స్. మాస్టర్ డేటా స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. వెయిట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? 3 పార్ట్స్ ఉన్నాయి కదా. స్క్రీన్ లేఅవుట్ రూల్స్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, డబుల్ క్లిక్ చేయండి. చేశారా? ఇక్కడ మనకి స్క్రీన్ లేఅవుట్స్ తీసుకోవాలి. 1 minute. పొజిషన్కి వెళ్ళండి. మీ స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? పొజిషన్, మీ స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాం మనం? పిఓపిఎం అనుకుంటా. చూడండి, ఇవ్వండి పిఓ, ఇవ్వండి ఎంటర్ చేయండి. ఇవ్వండి ఎంటర్ చేయండి. పిఓపిఎం కరెక్ట్. ఇది మనం క్రియేట్ చేసాం స్క్రీన్ లేఅవుట్. ఓకేనా, కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా. లెఫ్ట్ సైడ్ డిఫైన్ ఫీల్డ్ గ్రూప్, లాజికల్ ఫీల్డ్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్లో టైం డిపెండెంట్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. టైం డిపెండెంట్ డేటా సెలెక్ట్ చేస్తున్నాం లాజికల్ ఫీల్డ్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ గ్రూప్ రూల్స్లోకి వెళ్ళాలి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఫీల్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ ఫీల్డ్ అనేది అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది సెలెక్ట్ చేసుకోవాలి. అసెట్ క్రియేషన్లో అంటే ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టైప్. ఫీల్డ్ రూల్స్ గ్రూప్ అంటే అదనమాట. కాస్ట్ సెంటర్ మనం క్రియేట్ చేయలేదు, ఆప్షన్లో పెట్టండి. కాస్ట్ సెంటర్ పైన కోడ్ 15 నెంబర్. కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయలేదు కాబట్టి రిక్వైర్డ్లో ఉంచుకుండా ఆప్షన్లో పెట్టేస్తున్నాం. తర్వాత చూడండి, తర్వాత 19 దగ్గర ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. 19 దగ్గర నుండి అవన్నీ కూడా నోలో పెట్టేయండి. నోలో పెట్టండి. ఆప్షన్లో ఉన్న ఏమీ కాదు, బట్ నేను నోలో పెట్టేస్తాను. ఎందుకంటే అవి ఉండటం వల్ల మనకి అసెట్ అవి క్రియేట్ అవ్వకపోవచ్చు దానివల్ల. వెయిట్, ఎక్కడ వరకు ఇచ్చారు? 26. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఏమైనా ఉన్నాయి ఇంకా? 26 కూడా అవైపోయి 26 కూడా నోలో పెట్టండి. తర్వాత పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి.
తర్వాత చూడండి, తర్వాత 18 సెలెక్ట్ చేయండి. 18 సెలెక్ట్ చేయండి చెప్తాను. 18 తర్వాత ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి, ఇంకా రైట్కి వెళ్ళండి. టిక్ మార్క్స్ అన్ని చూసారా? ఆ టిక్ మార్క్స్ అన్ని రిమూవ్ చేసేయండి, వద్దు అవే ముద్దు మనకి. 18 తర్వాత నుండి 18 ఉంచండి, 18 ఉంచండి. 18 తర్వాత నుండి టిక్ మార్క్స్ ని రిమూవ్ చేసేయండి. టిక్ మార్క్స్ అన్ని రిమూవ్ చేసేయండి, ఇవేమి వద్దు. సో ఇవి ఇలా తీసుకోండి, ఎందుకంటే మనకి ఈ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇవి కొంచెం జాగ్రత్తగా స్లోగా చేయాలి, లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇవన్నీ సెట్ చేసుకోవాలి మనం, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లో ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లోకి వెళ్ళండి. మళ్ళీ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ క్లిక్ చేయండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ వన్. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ కూడా మనం పెట్టుకోవాలి. చూడండి, ప్యాచ్ లో చూడండి, అసెట్ క్యాపిటలైజేషన్. అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ ని ఏ రోజు మీరు బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు అనేది మ్యాండేటరీ, రిక్వైర్డ్ లో తీసుకోవాలి. రిక్వైర్డ్ లో ఉంచుండదు. అసెట్ ని మీరు ఏ రోజు క్రియేట్ చేస్తున్నారు, ఏ రోజు మీరు క్యాపిటలైజ్, ఆ డేట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎందువల్ల? ఆ డేట్ తీసుకుంటేనే డిప్రిసియేషన్ అనేది మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత ఆ 12 నెంబర్ తీసేసి డిఐఎస్పిలో పెట్టండి. 12 ఉంది కదా, డిఐఎస్పి ఆప్షనల్ వద్దు, డిస్ప్లేలో ఉంచేయండి. డిస్ప్లేలో ఉంచితే బెటర్. తర్వాత వెయిట్ ఆ డిస్ప్లే దగ్గర సబ్ నెంబర్ ఉంది, సబ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఎసెట్ సబ్ నెంబర్ అది ఇవ్వండి, అక్కడ ఇవ్వండి. మెయిన్ ఎసెట్ కి సబ్ ఎసెట్ క్రియేట్ చేస్తాం, అది 1 మినిట్. ఇలా ఉంచేయండి. మేజర్ గా మనం ఇక్కడ ఏం చేయాలి, క్యాపిటలైజేషన్ డేట్ మాత్రం రిక్వైర్డ్ లో ఉంచాలి. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి, మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. చూడండి, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్ పైన చూడండి, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. ఈ డిప్రిసియేషన్ మెథడ్స్ 2 టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం అంటారు. డిప్రిసియేషన్ టైప్స్ అని అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటే మొదటి నెల నుంచి చివరి వరకు, ఫస్ట్ మంత్ నుండి చివరి మంత్ వరకు, లాస్ట్ మంత్ వరకు ఒకటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఒకటే డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు ఒకటే పర్సెంటేజ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అలా కాకుండా ఇంకోటి ఉంటుంది, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఉంటుంది. ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ మీరు ఎస్ఎల్ఎం యూజ్ చేసుకోండి, ఎస్ఎల్ఎం యూజ్ చేయండి. ఓకేనా? రైట్, వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. డిప్రిషియేషన్ అసెట్ అకౌంటింగ్ లో వాలిడేషన్ వాటిలోకి ఉంటుంది, వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇక్కడేం అవసరం లేదు, ఇంకా అయిపోయింది, క్లోజ్ చేసి. ఇక్కడ ఏముంది, అసెట్ అకౌంటింగ్ లో ఏముంది? అసెట్ డిప్రిషియేషన్ ఉందా? అసెట్ అకౌంట్ డిప్రిషియేషన్ పైన చూడండి, డిప్రిషియేషన్ తర్వాత వాలిడేషన్ మెథడ్, డిప్రిషియేషన్ కి calculation method, define multi-level method depreciation, define multi-level method తీసుకోండి. అదే ఓకేనా? సో ఇక్కడ మనం డిప్రిసియేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేసాము, POLO, పోలోనా, పోలోనే మన కంపెనీ కోడే మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇవ్వండి, పోలో అనేది మన డిప్రిసియేషన్. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీ. ఇక్కడ ఫస్ట్ మనం ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మీద డిప్రిసియేషన్ క్రియేట్ చేద్దాం.
అక్కడ HA1 ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను HA1 ఇస్తున్నాను. HA1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. 5% SLM 5% కరెక్ట్ ఇవ్వండి. పర్సంటేజ్ సింబల్ 55 కాదు 5% SLM అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. SLM తర్వాత గ్యాప్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ కింద డ్రాప్ డౌన్ చేయండి. వ్యాలిడేషన్ స్టేటస్ ఉంది కదా, వ్యాలిడిటీ స్టేటస్. ఇక్కడ ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోవాలి. చూడండి, SLM అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఓకే, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనమాట. అంటే ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు ఒకటే పర్సంటేజ్. 5% అనుకుంటే 5% డిప్రిసియేషన్ మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. ఇది SLM. HA1 ఇచ్చాం. నెక్స్ట్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఇయర్స్ వచ్చేసి 9999 ఇచ్చేయండి. అన్లిమిటెడ్ ఇచ్చేయండి. 9999 ఓకే చాలు. అంటే అన్లిమిటెడ్ అని అర్థం. ఇయర్స్ అంటే మిషనరీ ఇయర్, మనం ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నాం లైఫ్ అనేది. ఎగ్జాంపుల్ 20 years. తర్వాత పర్సంటేజ్ అవసరం లేదు, ఇక్కడ కాదు. తర్వాత బేసిక్ వాల్యూ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయండి. వన్ తీసుకోండి. వన్ ఇవ్వాలి. అక్విజిషన్ వాల్యూ. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత? 5%. 5 ఇవ్వండి. 5 అంటే ఇంకేం వద్దు. ఓకే, 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పైన ఇచ్చాను చూడండి, HA1 5% SLM డిప్రిసియేషన్, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఓకే, 5% ఇచ్చాం. ఎంటర్ చేయండి. 5% ఇచ్చాం. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళి అగైన్ బ్యాక్. చూసారు HA11 ఇక్కడ క్రియేట్ చేసాం. HA1 చూడండి ఇక్కడ ఉంది. HA1 ఇది మనం క్రియేట్ చేసినటువంటి డిప్రిసియేషన్ అనమాట. చూడండి, చాలా మంది మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనం 5% తీసుకున్నాం. బుక్ డిప్రిసియేషన్ ఇండియాలో ఫేమస్ యాక్చువల్గా. సో SLM అంటే అందులోదే. ఓకేనా, ఫైన్. సో తర్వాత ఇది క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ మళ్ళీ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇంకోటి క్రియేట్ చేద్దాం. HA1 కంప్లీటెడ్. HA2 ఇస్తున్నాను. ఇది కూడా 5% ఇవ్వండి. 5%. WDV అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. Depreciation on heavy plant and machinery. Heavy plant and machinery. From ordinary depreciation start date. Okay, na? WDV మెథడ్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ తో పాటు క్యాలిక్యులేట్ అవుతుంది. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఒకటే వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు HA2 ఇచ్చాం. HA2 నెక్స్ట్ లెవెల్స్ లోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇక్కడ 9999 ఇచ్చేది అంటే అన్లిమిటెడ్ అండి. ఎన్ని ఇయర్స్ తీసుకుంటావు క్యాలిక్యులేషన్? మిషనరీ వాల్యూ మాక్సిమం 20 years ఉంటుంది. మీ ఇష్టం. 30 ఉంటే 30 తీసుకోవచ్చు, 40 ఉంటే 40. తర్వాత ఇది నెక్స్ట్ వాల్యూ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కదా, చేంజ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కాబట్టి రిటర్న్ చూడు, లాస్ట్లో చూడండి, REM చూసారా? REM 26 తీసుకో. రిటర్న్ బుక్ వాల్యూ తీసుకోండి.
అది తీసుకోండి. ఓకేనా? పర్సంటేజ్ ఎంత? 5%. మీ ఇష్టం, అది ఎంతైతే అంత తీసుకుంటున్నాం. ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఎంటర్, సేవ్. ఓకే, ఇవి కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. పైకి HA1 HA2 రెండు ఉంటాయి చూడండి. చూస్తారా? పైన HA1 ఉంటే చూడు, పైకి మూవ్ చేయి. ఈ రెండు మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? HA1 HA2. ఇంకోసారి సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిప్రిసియేషన్ కీస్ మెయింటైన్ చేయాలి. తర్వాత మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. ఇప్పుడు రెండు క్రియేట్ చేస్తాం. పైన చూడండి, SLM ఒకటి, WDV మెథడ్ డిప్రిసియేషన్ కీస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? తర్వాత డిప్రిసియేషన్ కీస్ అన్నమాట, కీస్ క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా. టీ కోడ్ నోట్ చేసుకోండి కావాలంటే. ఓకే, FAAMA టీ కోడ్ అది. ఓకే, పాత్ ద్వారా వెళ్తుంటే వెళ్ళొచ్చు, మీ ఇష్టం, వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ డిప్రిసియేషన్, asset accounting depreciation, ordinary depreciation, validation method, depreciation key, maintain depreciation key. మీరు రాంగ్ వెళ్ళిపోయారు. డిప్రిసియేషన్ తర్వాత చూడు ప్రమాదం. డిప్రిసియేషన్ తర్వాత వాలిడేషన్ మెథడ్, డిప్రిసియేషన్ కీ, మెయింటైన్ డిప్రిసియేషన్ కీ. అది సో ఇక్కడ మనం డిప్రిసియేషన్ కీస్ ని యాక్టివేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ నేమ్స్ కూడా ఇవ్వాలి. ఓపెన్ చేయండి. అన్ని మెట్రిక్ వెళ్ళాం. డిప్రిసియేషన్ కీ కొట్టిద్దాము. HA1 ఇచ్చాం కదా, HA01 కీ, HA01 డిస్క్రిప్షన్ 5% SLM depreciation on heavy plant and machinery. లాస్ట్ లో చెక్ బాక్స్ వస్తుంది. డిప్రిసియేషన్ టు ది డే, అంటే డే బై డే చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది, అలా కూడా చేస్తారు. కొంచెం అది సెలెక్ట్ చేసుకోండి. పైది కూడా సెలెక్ట్ చేసుకోండి. పైది అది కాదు పీరియాడిక్ కంట్రోల్, సారీ రిపేర్ కంట్రోల్, సారీ కంట్రోల్ అకౌంటింగ్ టు ది ఫిజికల్ ఇయర్ కదా, ఈ రెండు తీసుకోండి. కొన్ని కంపెనీస్ లో డిప్రిసియేషన్ డే బై డే కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. డే బై డే, చాలా వరకు డే బై డేనే చేస్తారు. కొన్నిట్లో మంత్లీ చేస్తారు, కానీ మ్యాక్సిమం డే బై డే చేస్తారు. బట్ రెండు తీసుకున్నాం. తర్వాత HA01 ఇచ్చాం. అక్కడ డిప్రిసియేషన్ కీ ఏంటి? SLM కి HA01. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, లెఫ్ట్ సైడ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఇన్వెంటరీ. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ మెథడ్ అసైన్ చేయాలి కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయి. ఆర్డినరీ డిప్రిసియేషన్, ఫ్రమ్ స్టార్ట్ ది ఆర్డినరీ డిప్రిసియేషన్, from the start of depreciation. Next basic method, చేయండి.
బేసిక్ మెథడ్లో ఇక్కడ 14 తీసుకోండి. ఆ 14 అంటే ఏంటి? లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు అనమాట. ఎండింగ్ తర్వాత యాక్చువల్గా అంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైఫ్ అయిపోయింది తర్వాత కూడా చేస్తారు అట్లా. ఓకే, ఇవ్వండి. నెక్స్ట్ పీరియాడిక్ కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. పిఆర్డి కంట్రోల్. ఇక్కడ మనము లైఫ్ లాంగ్ కదా, ఫస్ట్ తీసుకోండి. ఇది స్టాండర్డ్ 01001 స్టాండర్డ్ ఇవ్వండి అది. తర్వాత ఇక్కడ మనం డిప్రిసియేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? 5% SLM కి డ్రాప్ డౌన్ చేయండి. HA1 కదా, HA1 వస్తుంది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. HA1 అనేది మెథడ్, ఇక్కడ డిప్రిసియేషన్ మెథడ్ ఇది. ఇక్కడేమో కీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏం క్రియేట్ చేసాము? HA1 చూసారా, ఇది 5% SLM. ఓకే, కంటిన్యూ చేయండి. తర్వాత అసెట్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ లైన్, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ తీసుకోండి. స్ట్రైట్ లైనే కదా, ఇంకేం అవసరం లేదు. సేవ్ చేయండి. బ్యాక్కి వెళ్ళండి ఒకసారి. సేవ్ అయిందా? సేవ్ చేశారా? సేవ్ చేయండి ఒకసారి. సేవ్ అయిందా? అయినట్లుంది. బ్యాక్కి వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. వెయిట్. ఇక్కడ చూడండి, డిప్రిసియేషన్ కి ఏంటి? HA01. HA01 డిప్రిసియేషన్ కీస్ కి మనం స్ట్రైట్ లైన్ మెథడ్ ని కీని అసైన్ చేస్తాం. స్ట్రైట్ లైన్ మెథడ్ కీని అసైన్ చేస్తాం. సో ఏం చేయాలి? దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఏముంది? వెయిట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇన్యాక్టివ్ లో ఉంది. దీన్ని డ్రాప్ డౌన్ చేసి యాక్టివేట్ చేయకూడదు. దాన్ని సెలెక్ట్ చేసుకొని చెప్తాను. సెలెక్ట్ చేసుకుని పైన ఒక మ్యాజిక్ సింబల్ ఉంది, యాక్టివేట్ పైన. అది యాక్టివేట్ అంటే దానిపైన క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ చేయండి. చూసారు, యాక్టివేట్ అయిన డిప్రిసియేషన్ కి లాస్ట్ లో మెసేజ్, డిప్రిసియేషన్ కి వే యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. డిప్రిసియేషన్ కీ అనేది యాక్టివేట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ నివెంట్రీకి వెళ్ళండి. సో డిప్రిసియేషన్ కి ఇంకోటి క్రియేట్, ఇంకోటి ఇవ్వండి. HA02 ఈ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను డిప్రిసియేషన్ కి HA01, HA02 అనేది ఇస్తున్నాను. 5% WDV మెథడ్. SLM అయిపోయింది. WDV మెథడ్ కి WDV మెథడ్ అంతేగా. WDV మెథడ్ డిప్రిసియేషన్ హెవీ ప్లాంట్ అండ్ మెషినరీ. కింద డే టు డే డిప్రిసియేషన్ టు ది డే సెలెక్ట్ చేసుకోండి. DEP అంటే డిప్రిసియేషన్ అని, దానిపై కూడా రెండు సెలెక్ట్ చేసుకోండి. పీరియాడిక్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్, ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డిప్రిసియేషన్ కి ఏంటి? HA02 ఇచ్చాం. ఓకే, తర్వాత అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. క్యాలిక్యులేషన్ మెథడ్ అసైన్ చేస్తాం. ఇక్కడ ఇన్వెంటరీస్ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇవ్వండి. తర్వాత కింద డ్రాప్ డౌన్ చేయండి. దాని కిందది ఫస్ట్ తీసుకోండి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ తీసుకోండి. తర్వాత మెథడ్, ఏ మెథడ్ తీసుకున్నాం ఇంతకు ముందు? 0014. డ్రాప్ డౌన్ చేయండి. ఇది లైఫ్ ఎండింగ్, ఆఫ్టర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి. అది పీరియాడిక్ కంట్రోల్ 001, అది స్టాండర్డ్ డేట్ అనేది అలాగే తీసుకోండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ కి ఏం క్రియేట్ చేసాము? ఇంకోటి HA2, HA1 ఇచ్చేసాం. HA2 రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చామో ఇదన్నమాట. డిప్రిసియేషన్ మెథడ్ ఇది.
ఇప్పుడు చేస్తుంది కీస్ అన్నమాట. ఓకేనా, ఇవ్వండి HA2. నెక్స్ట్ ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి క్లాసెస్ దగ్గర. ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇవ్వండి. అదర్ డిప్రిసియేషన్, ఐఎమ్ సారీ, అదర్ డిప్రిసియేషన్. సేవ్. సేవ్ చేస్తాం. ఓకే ఫైన్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఈ డిప్రిసియేషన్ కి యాక్టివేట్ చేయాలి ఇంతకుముందు చేసినట్లే. అగైన్ బ్యాక్. బ్యాక్ 2 చూసారా, ఇది మనం క్రియేట్ చేస్తాం డిప్రిసియేషన్ కి. ఇన్యాక్టివ్ లో ఉంది, ఇన్యాక్టివ్ చూసారా, అది ఇన్యాక్టివ్. దీన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయండి. చూసారా, యాక్టివేట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. పార్ట్ 4 కంప్లీటెడ్. అనేది కంప్లీటెడ్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ పార్ట్ 5. 1 minute. అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ 5 ఉంది కదా. ఓకే 5 కూడా చేసేద్దాము, చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది. డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. ఓకే వెళ్ళండి, పార్ట్ ద్వారా వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సేవ్ చేయండి. సేవ్ చేయలేదా ఏంటి? సేవ్ చేయండి. వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, వాలిడేషన్, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. వాలిడేషన్ లోనే ఉంటుంది చూడండి. వాలిడేషన్ లో ఎలాబరేట్ చేయాలి. డిప్రిసియేషన్ వాలిడేషన్ అదే డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ కింద అది డిటర్మైన్ ఎగ్జిక్యూట్ చేయండి. మన అసెట్ క్లాసెస్ ఏంటి? పొజిషన్కి వెళ్ళండి. అసెట్ క్లాస్ POL PM ఇచ్చాం. POL PM అలానే ఇవ్వండి కండిషన్. అది ఫస్ట్ది. ఓకేనా, ఇది మన అసెట్ క్లాసెస్. సెలెక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ ఏరియాస్లోకి వెళ్ళండి. అక్కడ డిప్రిసియేషన్ కీస్ ఉన్నాయి చూసారా, అవి టిక్ మార్క్స్ తీసేయండి. 2 తీసేయాలి. తీసేసి రైట్ సైడ్ లేఅవుట్ దగ్గరికి, లేఅవుట్ దగ్గర మనం ఏం చేస్తాము, సబ్ అసెట్ ఏదో ఇచ్చాము. అది 2000 కదా ఇచ్చింది. 2000 కరెక్ట్. 2000 సెలెక్ట్ చేసుకున్నాం. డిప్రిసియేషన్ ఆన్ అసెట్ సబ్ నెంబర్ లెవెల్ 2 ఇచ్చాం. 2000 చూసారా, అది 2000 పిన్ ఉంది. ఇవ్వండి. అది 2000 ఇచ్చారా. ఎంటర్ చేయండి. డిప్రిసియేషన్ కీ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు డిప్రిసియేషన్ కీ ఉంది కదా, అది ఓపెన్ అవ్వాలి. అది కాదు DEP కీ అని చూసారా, 2000 లెఫ్ట్ సైడ్ DEP. అది కాదు, అక్కడ కాదు ప్రమోద్. 2000 కి లెఫ్టే ఉంది. DEP కీ అది ఓపెన్ అవ్వాలి. ఎంటర్ చేయి. చేసావా? డిప్రిసియేషన్ కీ ఓపెన్ అయింది చూసావు పైన. ఇక్కడ మనం క్రియేట్ చేసిన డిప్రిసియేషన్ కీస్ అనేవి అసైన్ చేస్తాం. ఏమి ఇచ్చాం మనం? HA01 స్ట్రైట్ లైన్ మెథడ్ కి HA01 అనేది ఇవ్వాలి.
ఇవి కీస్ మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటాం. రెండిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఎం కావాలనుకో, ఎస్ఎల్ఎం అంటే HA01 ఇస్తాం. కాదు HA02 తీసుకుంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఏది కావాలంటే అది వాడుకుంటాం. ఎగ్జాంపుల్ HA1 ఇస్తున్నాను, HA01 ఇచ్చావు కదా, ఎంటర్ చేయి. క్రింద కూడా యాడ్ అయిపోయింది చూసావా, అదిగో రెండింటికి యాడ్ అయిపోయింది. సేవ్ చేయి, కంటిన్యూ. వాస్ సేవ్. క్లియర్ కదా, రైట్. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను, మీకు జాబ్ రావటం అనేది మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మీకు ఎంత సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. SAP 100 మెంబర్స్ నేర్చుకుంటే 3 మెంబర్స్, 2 మెంబర్స్, 5 మెంబర్స్ కొడతారు. ఎందువల్ల? ఇంత లెంతీ కాన్సెప్ట్. కష్టపడాలి, అందరూ కష్టపడతారా? కష్టపడిన ఇప్పుడు 100 మెంబర్స్ కష్టపడి వర్క్ చేస్తే 100 మెంబర్స్కి వస్తుంది, లేకపోతే అందరికీ రాదు. అది మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను క్లాసెస్ చెప్పడం వరకే, తర్వాత మీరు ఓన్గా అనాలిసిస్ చేయాలి. ఇప్పటికే మనం ఇంత కంటెంట్ చెప్తున్నామంటే అది మామూలు విషయం కాదు, అది కూడా చెప్తున్నాను. మీరు చేసే హార్డ్ వర్క్ పైన, మీరు చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని జాబ్ రాలేదు అంటే నేనేం చేయలేను. మీ ప్యాషన్, మీ హార్డ్ వర్క్, మీరు ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నేను చెప్పేదానిపైన డిపెండ్ అయి ఉండదు. క్లియరా కాదా? ఓకేనా? నెక్స్ట్ కంప్లీటెడ్. వెళ్ళండి, ఆ షీట్లో ఓపెన్ చేయండి అది. సో ఎసెట్ అకౌంట్ చేస్తాం కదా, ఓకే. చూడండి, ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ఎసెట్ మాస్టర్ క్రియేషన్ ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ. యాక్చువల్గా ఇదంతా కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. కంప్లీటెడ్ కాన్ఫిగరేషన్స్ పార్ట్ 5 కూడా యాక్చువల్గా ఎండ్ యూజర్ యాక్టివిటీయే. సో ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను. వెళ్ళి /n SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో కూడా మనం చేయొచ్చు, టీ కోడ్ ఉపయోగించి, లేదంటే ఈజీ యాక్సెస్ స్క్రీన్లో కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ టీ కోడ్ ఉంది కదా, టీ కోడ్ ఉందా, AS01 చూడండి, ఎసెట్ క్రియేషన్ AS01, AS02 ఎసెట్ చేంజ్, AS03 ఎసెట్ డిస్ప్లే. గుర్తుపెట్టుకోండి. లేదంటే అవి టీ కోడ్స్. పాత్ ద్వారా వెళ్తామంటే ఎండ్ యూజర్ యాక్టివిటీ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, పోస్టింగ్స్, అసెట్స్లో అసెట్స్ క్రియేట్, అసెట్స్లో క్రియేట్, ఇదన్నమాట అసెట్. టీ కోడ్ ఎలా చూస్తారు మీరు? అవన్నీ చేంజెస్ చేయడం వల్ల కనిపించలేదు టీ కోడ్స్. పైన టాప్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఎక్స్ట్రాస్లో ఉంటుంది. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్లోకి వచ్చారు కదా, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ కానీ సేమ్ పాత్ వేలు. అసెట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్. చూసారా, AS01 ఈ కోడ్. ఇక్కడ మనం అసెట్స్ ని క్రియేట్ చేయొచ్చు. క్లిక్ చేయండి పైన. సో మన అసెట్ చూడండి, అసెట్ క్రియేట్ చేసే టైంలో మామూలు వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏమి ఇస్తాం మనం? వెండార్కి సంబంధించిన గ్రూప్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళం. సో ఇక్కడ అసెట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఏమి ఇవ్వాలి? అసెట్ క్లాస్ ఇవ్వాలి. అసెట్ క్లాస్ ఏంటి? PO, నేను చెప్పింది ఇవ్వండి, POLPM. అది మన అసెట్ క్లాసెస్. అది చూసారా, వచ్చేసింది కింద POLPM. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ 1 ఆటోమేటిక్గా పిక్ అయిపోయింది. ఎంటర్ చేయండి, ఎంటర్, వెయిట్ చేయండి, అవుతుంది. సో అసెట్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 1 అని ఇవ్వండి. ఇక్కడ చూసారా, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. తర్వాత కిందకి రండి, క్యాపిటలైజేషన్ డేట్ ఉంటుంది, తీసుకోవాలి, డౌన్కి వెళ్ళండి. కింద క్యాపిటలైజేషన్ డేట్ చూసారు, మ్యాండేటరీ చేసాం మనం దీన్ని, అందువల్ల ఇక్కడ మ్యాండేటరీ అడుగుతుంది.
ఈ రోజు కదా మనం అసెట్ తీసుకుంటున్నాము, ఈ రోజు డేట్ ఇవ్వండి. సో మ్యాండేటరీ చేసాం కదా, క్యాపిటలైజేషన్ డేట్ అనేది ఇవ్వాలి. తర్వాత రైట్ సైడ్ డిప్రిసియేషన్ ఏరియాస్ నుంచి చూసారు, రైట్ సైడ్ పైన డిప్రిసియేషన్ ఏరియాస్ పైన ఇంకా పైకి వెళ్ళండి, ట్యాబ్స్ ఉన్నాయి, లాస్ట్ వన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఏరియాస్ అనేవి ఆటోమేటిక్ యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ లైఫ్ అంటే యూస్ఫుల్ మిషనరీ లైఫ్ ఎంత అనేది ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 10 years అనుకుందాం, 10 ఇవ్వని చెప్తాను, ఎంటర్ చేయండి. చూసారు కింద కూడా యాడ్ అయింది 10 years. ఓకేనా, డిప్రిసియేషన్ లైఫ్ అన్నమాట, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం. తర్వాత ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవ్వాలి డిప్రిసియేషన్? ఎగ్జాంపుల్ ఆర్డినరీ డిప్రిసియేషన్ అనేది ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకోండి, లేదంటే ఇయర్ స్టార్టింగ్ డేట్ అని లాస్ట్ వన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి, 01/01/2024 ఇలా తీసుకుందాము. సో ఇచ్చేసాం 01/01/2024, ఎంటర్ చేయండి, అది కింద యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. సేవ్ చేయండి. టు లాస్ట్ వన్ asset 1 ఈస్ క్రియేటెడ్, asset 1 అనేది క్రియేట్ అయింది అనమాట. సో ప్రతి asset కి కూడా ఒక సబ్ అసెట్ అనేది క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏమో చూడండి, AS11 సబ్ అసెట్ క్రియేట్ చేస్తున్నాం. సబ్ అసెట్ అంటే నెంబర్ ఆటోమేటిక్గా పిక్ అయింది. ఓకేనా, 11 అనేది. ఓకేనా, అవేం మార్చకండి. ఇక్కడ ఏం చేయాలంటే పైన మాస్టర్ డేటా ఉంది, మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. ఇదే కదా మనం చేసింది, ఇంకేం లేదు. ఇక్కడ ఏమిద్దాము, వెయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 తీసేసి, ఓకే 1 తీసేసి ONE 1 ఇవ్వండి. పైన ONE 1 కింద కూడా సేమ్ అదే డిస్క్రిప్షన్ ఇవ్వండి, లైన్ కింద, దాని కింద అది కాదు అది చేంజ్ అవుతుంది, దానిపైన అది సెకండ్ లైన్ సేమ్ పైన ఉంది, కింద కాపీ పేస్ట్ చేయండి. ఇచ్చావా? తర్వాత అసెట్ క్యాపిటలైజేషన్ ఆన్ అని ఉంది, అక్కడ డేట్ తీసుకో, ఈరోజు డేట్ తీసుకో, కింద అదే అసెట్ క్యాపిటలైజేషన్ ఆన్. ఈరోజు క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? అసెట్ ని పర్చేజ్ చేస్తున్న డేట్. ఓకేనా, సో ఇది ఇచ్చేసాం. పైన పని చేయండి, ఇలా కాదు, పైకి వెళ్ళండి, మోటార్ 1 అని ఇవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర మోటార్ 1 అని ఇవ్వండి. అవన్నీ అవేమొద్దులే, తీసేయండి అవన్నీ. మోటార్ 1 మోటార్ 1 ఇవ్వండి, నెంబర్ 1 ఇచ్చేయండి, క్లారిటీగా ఉంటుంది. మళ్ళీ రెండు ఒకేలా ఉంటే కష్టం. కింద కూడా అంతే, మోటార్ 1 ఇచ్చారు కదా, ఫైన్. సో అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అయి ఉంటాయి, చూసారా, అవన్నీ వచ్చేస్తాయి, మనం ఇచ్చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇవన్నీ క్లియర్ ఉన్నాయి కదా, సేవ్ చేయండి. డేటా asset 1 is created, asset 11 is క్రియేట్ అయింది అన్నమాట. ఇట్లా రావాలి. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో పర్చేజ్ ఆఫ్ అసెట్ టీ కోడ్ ఉందా, నోట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి, కిందికి వెళ్ళండి. పైన అక్కడ అది కాదు ఎక్కడంటే యాక్చువల్ ఎక్కడ వస్తుందంటే పైన వెళ్ళండి. 5th లో సబ్ అసెట్ కింద నోట్ చేసుకో, సబ్ అసెట్ తర్వాత సబ్ అసెట్ మాస్టర్ క్రియేషన్ తర్వాత నోట్ చేసుకోవాలి. అక్కడ వస్తుంది యాక్చువల్గా. ఏమొస్తుంది? పర్చేజ్ ఆఫ్ అసెట్, F-90 F-90
సో ఈ టీ కోడ్ను ఉపయోగించి మనం అసెట్ని పర్చేజ్ చేస్తాం. వెళ్ళండి. F-90 కేఆర్ డాక్యుమెంట్ అవుతుంది. కేఆర్ అంటే వెండార్ సంబంధించింది. క్రింద 31 చూడండి, ఇది వెండార్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ కింద మీరు కన్సిడర్ చేయాలి. పర్చేజ్ అంటే ఎవరి దగ్గర చేస్తాము? రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, మిషనరీ పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి? వెండార్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. క్రింద వెండార్ తీసుకోండి. ఓకే, వెండార్ తీసుకున్నారు. ఎంటర్ చేయండి. రైట్, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత ఇస్తారు? ఎగ్జాంపుల్ 10 lakhs. 10 lakhs ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ పేమెంట్ టర్మ్ 0001, డేట్ జనరేటర్ తీసుకుంది ఆటోమేటిక్ గా. తర్వాత టెక్స్ట్ ఇవ్వండి, పర్చేజ్ ఆఫ్ ఎసెట్. వెండర్ పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఇక్కడ పర్చేజ్ అంటే ఏమొస్తుంది? అసెట్ అకౌంటింగ్ లో మిషనరీ పర్చేజ్ చేస్తున్నాం. 70 తీసుకోవాలి. డెబిట్ 70 డెబిట్ అవుతుంది. ఇక్కడ పోస్టింగ్ కి డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ 70 అంటే ఏంటి? డెబిట్ ఎసెట్ అన్నాడు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అని ఒకటి క్రియేట్ చేసాం. అది వస్తుంది చూడండి. అది ఓకేనా? ఇవ్వండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అనేది తీసుకున్నాం. వెయిట్, తర్వాత చూడండి రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ టీటీ టైప్ అని ఉంది, చూసారా? టీటీ టైప్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇది అసెట్ అకౌంటింగ్ కాబట్టి ఇంకోటి 100 నెగిటివ్ అసెట్ 100 అసెట్ అక్విజిషన్ 100 ఇవ్వండి. 100 ఇచ్చాం. ఓకేనా? సో ఇలా చేయాలి అసెట్ పోస్టింగ్ అనేది. ఎంటర్ చేయండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ 70 డెబిట్ 31 క్రెడిట్. అసెట్ ని పర్చేజ్ చేస్తున్నాం. ఓకేనా? 70 డెబిట్. పోస్ట్ సేవ్ చేసేయండి. 10 lakhs అసెట్ వాల్యూ. ఏంటి ఒక ఎర్రర్ కూడా ఫామ్ అవ్వలేదు? అసెట్ అకౌంటింగ్ అంటే ఎర్రర్స్ వస్తే రాలేదేంటి మీకు? ఓకే, ఎర్రర్స్ వస్తే కనుక ఎర్రర్స్ అన్ని ఉన్నాయి. మన ఎర్రర్స్ అన్ని కూడా మీకు అప్పుడు ఎర్రర్స్ వీడియోస్ ఇచ్చిన కదా, వాటిలో ఉన్నాయి, చూడండి. మాక్సిమం ఎర్రర్స్ అంటే మీకు స్క్రీన్ లేఅవుట్స్ ఒకటి నేను చెప్పినట్టు చేస్తే ఎర్రర్స్ ఫామ్ అవ్వవు, లేకపోతే ఫామ్ అవుతాయి. ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి మీరు ఫేస్ చేసుకోవాలి. ఓకేనా? సో అసెట్ ని పోస్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఏం చేసాం? అసెట్ కొన్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. అసెట్ ని మనం కొన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? అసెట్ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. టీ కోడ్ ఏమో చూడండి. ఇక్కడ ఏమో చూడండి. అదిగో అక్విజిషన్ పర్చేజ్ ఆఫ్ అసెట్. ఇది AW019. ఈ టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది టీ కోడ్, పాత్ ద్వారా వెళ్దాము. వెళ్ళండి. SPR SAP ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇవన్నీ ఎండ్ యూజర్స్ చేసేవే, కన్సల్టెంట్ కాదు. సో అసెట్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, అసెట్ అకౌంటింగ్, సారీ అసెట్ లోకి వెళ్ళారు. అసెట్ లో ఉంటుంది ఎక్కడ? ఇదే కదా, అసెట్ ఎక్స్ప్లోర్. ఇదే AW019 అసెట్ ఎక్స్ప్లోర్. యా, గాట్ ఇట్. చూసారా? డిప్రిసియేషన్ రన్ అయ్యి చూసారా? డిప్రిసియేషన్ రన్ అయ్యింది.
మీకు క్లారిటీగా కావాలంటే కంపారిజన్లోకి వెళ్ళి పైన కంపారిజన్ చూడండి. ఇక్కడ చూడండి ఎవ్రీ ఇయర్ ఎంత డిప్రిసియేషన్ అనుకున్నాం మనం 5% కదా, సరిపోయిందా? 10 lakhs పైన 5% అంటే ఎంత? 50,000 కదా, అంతేనా కాదా? ఎస్ సార్ 50,000. 50,000 చూసారా? అసెట్ వాల్యూ ఎంత 2024లో? వెయిట్ 2024లో అసెట్ వాల్యూ ఎంత పర్చేస్ చేశారు? 10 lakhs. అది 10 lakhs. తర్వాత డిప్రిసియేషన్ అనేది ఈ ఫస్ట్ మంత్ తక్కువ క్యాలిక్యులేట్ అయింది. ఎందువల్ల? 25,000 క్యాలిక్యులేట్ అయింది. ఎందువల్ల అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాం, మిడిల్ లో ఉన్నాం అనుకుందాం. బట్ అప్రాక్సిమేట్లీ తీసుకుంది అది. అంటే ఒక 15 days ప్రకారం క్యాలిక్యులేట్ అయింది ఫస్ట్ మంత్ వరకు. అలాగా ఎవ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ ఎంత క్యాలిక్యులేట్ అయింది? 50,000 క్యాలిక్యులేట్ అయింది. దీన్ని బేస్ గా చేసుకుని మంత్లీ కూడా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పైన చూడండి 2024 నుండి 2033 వరకు పైన, అది కాదు ఇంకా పైన చూడండి, ఇంకా పైన బుక్ డిప్రిసియేషన్ అన్నాడు. 2000 మనం 10 years తీసుకున్నాం లైఫ్ అనేది, 10 years 2024 నుండి 2033 వరకు క్యాలిక్యులేట్ అయింది, 10 years వరకు. ఆఫ్టర్ 10 years తర్వాత కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఆఫ్టర్ 10 years తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? 4,75,000 34,247 రూపీస్ ఉంది. క్లియరా? ఇంకా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పైన బుక్ డిప్రిసియేషన్ కూడా చూడండి. పోస్టెడ్ వాల్యూస్ లోకి వెళ్ళండి. పోస్టెడ్ వాల్యూస్ ఇది మనం పోస్ట్ చేసాం, 10 lakhs పోస్ట్ చేసాం. ప్లాండ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళండి. ప్లాండ్ వాల్యుయేషన్ అంటే ఈ మంత్ వరకు ఎంత క్యాలిక్యులేట్ అయింది? 25,000. ఎందుకు వెళ్ళండి, ఇంకా ఏమన్నా చూడండి. ఇవన్నీ ఇంకా మనం ప్రతిదీ వెతికితే మీకు కనిపిస్తుంది. అది కాదు, రైట్ సైడ్ ఇంకోటి ఉంది. ఇవన్నీ మీరు పోస్ట్ చేస్తుంది, అవన్నీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. బుక్ డిప్రిసియేషన్, అసెట్ అకౌంటింగ్. మీకు యాక్చువల్గా 3 days పట్టాలి, కొంచెం స్పీడ్గానే చెప్పాను. క్లియర్, ప్రాపర్ అవుట్పుట్ ఉంది. ఎర్రర్ ఏం మాకు ఫైనలైజ్ అవ్వలేదు, కనిపించలేదు. బాగుంది, కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. క్లియర్? అర్థమైందా లేదా అందరికి? అందరికి, మిగతా వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బాస్ ముందే చెప్తున్నాను. తర్వాత జాబ్ రాలేదు అని నన్ను టార్చర్ చేయకండి ఎవరు కూడా, ప్లీజ్. ఓకే? జాబ్ వచ్చిన తర్వాత కూడా స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ నాలెడ్జ్ గ్రో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేం లేకుండా కోర్స్ చేశాను కదా జాబ్ రాలేదంటే నేను ఏమి చేయలేను, నాకు అసలు ఏ విధమైన సంబంధం లేదు, అందులో ముందే చెప్తున్నాను. తర్వాత మీరు జాబ్ రాలేదని ఫీల్ అవటం అవేం పెట్టుకోవద్దు, ముందే చెప్తున్నాను. క్లియర్ కదా? రైట్. సో ఇది అసెట్ అకౌంటింగ్. మీకు ఇంకా డెప్త్గా కావాలి, మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే కనుక, ఇంకా అడిషనల్ పాయింట్స్ కావాలంటే కనుక మీకు నేను నెక్స్ట్ S4 HANAలో చెప్తాను. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. S4 HANA కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? 1 minute. మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఏమడుగుతారంటే MS వర్డ్ ఫార్మాట్ అవుట్ తీసుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మేజర్గా అడిగేది ఏంటంటే అసెట్ అకౌంటింగ్ గురించి ఫస్ట్లో చెప్పాను. అవి కాకుండా ఈసీసీకి S4 HANAకి అసెట్ అకౌంటింగ్లో డిఫరెన్సెస్ ఏంటని అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్? ఈసీసీకి S4 HANAకి అసెట్ అకౌంటింగ్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది అడుగుతారు. ఓకేనా? సో మేజర్గా ఏం చెప్పచ్చు అంటే అసెట్ అకౌంటింగ్లో ఈసీసీలో ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఎంట్రీ ఏమైనా ఫామ్ అయింది? ఎంట్రీ ఏమైనా ఫామ్ అయింది? ఎంట్రీ ఏమైనా ఫామ్ అయింది? ఏంటి ఎవరు చెప్పలేదు? ఏంటి ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో తెలియదా? టెక్నాలజీ ఒక 1 minute చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాం, అన్ని కాపీ చేసుకోండి.
ఇంకా కొన్ని చూడండి, ఇవి కూడా కాపీ పేస్ట్ చేస్తారా లాస్ట్లో. అసెట్ అక్విజిషన్ మీన్స్ అని ఇవన్నీ ఇచ్చాను. వన్ మోర్ పాయింట్ చూడండి, ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకోండి. What do you mean by depreciation? Depreciation means way of calculating the depreciation. Depreciation method. Depreciation method ante way of the calculation of the depreciation అని అర్థం. కాపీ చేస్తారు. ఇంకా నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. S4 హనాకి ఈసీసీకి పెద్దగా చేంజెస్ లేవు. బట్ ఏంటంటే S4 హనాలో ఏంటంటే మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి యాడ్ అవుతుంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. టెక్నికల్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ రికన్సిలేషన్ చేయడానికి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు S4 హనాలో. ఈసీసీలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఉండదు. మనం పర్చేజ్ చేసాం అనుకోండి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది మనం చూసాం ఆల్రెడీ. అలాగే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. అది కొత్తగా వచ్చింది S4 హనాలో. ఈసీసీలో ఉండదు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది. One minute. ఓకే, క్లియర్ కదా? సో ఇవన్నీ చదవండి. టెక్నికల్ ఇంకోటి మీరు నోట్ చేసుకోండి. మీకు యాక్చువల్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్ అకౌంటింగ్ ఆన్ ఈసీసీ అండ్ S4 హనా నోట్ చేసుకోండి. డిఫరెన్సెస్ బిట్వీన్ అసెట్ అకౌంటింగ్ ఆన్ ఈసీసీ వర్సెస్ S4 హనా. సో ఈ పాయింట్స్ ఒక 4-5 పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. ఇది ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. లేదంటే నేను అసెట్ అకౌంటింగ్ చెప్తాను, S4 హనాలో అవి చూడండి. సో మేజర్గా ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ అసెట్ అకౌంటింగ్ ఈసీసీ అండ్ S4 హనాలో. అసెట్ అకౌంటింగ్ లో డిఫరెన్సెస్ ఏముంది? ఈసీసీలో మనం అసెట్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అయింది చెప్పలేదు ఎవరు? ఎవరు చెప్పట్లేదండి. అసెట్ అకౌంట్ ఆల్సో బ్యాంక్ అకౌంట్ ఆర్ వెండర్ అకౌంట్. వెండర్ సరిగ్గా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు చెప్పాం కదా, మర్చిపోతున్నారు అబ్బా. అసెట్ అకౌంట్ డెబిట్ టు AMR టెక్నాలజీస్. అది సో ఫైన్. సో దీంతో పాటు ఏంటంటే మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది కూడా ఒకటి యాడ్ అవుతుంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో ఎందుకు ఉపయోగపడుతుంది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది? రికన్సిలేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రికన్సిలేషన్ చేయడానికి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అసెట్ అకౌంటింగ్ లో అసెట్స్ ని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అలాగే వీటితో పాటు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది? మేజర్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది మేజర్గా ఎందుకు ఉపయోగపడుతుంది? రికన్సిలేషన్ పర్పస్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇంట్రడ్యూస్ చేశారు S4 హనాలో చెప్పాలి. అసెట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? AS01 అసెట్ క్రియేషన్.
asset change AS02, AS03 display, asset display, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో అసెట్ అకౌంటింగ్ ఇంపార్టెంట్, బట్ అసెట్ అకౌంటింగ్ గురించి మొత్తం చెప్పేసిన ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది. ఇంతకన్నా డెప్త్ కావాలంటే ఇంకా వెళ్ళి చాలా ఉంటాయి వీటిలోనే. అది ఓకే. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, అలాగే దీంతో పాటు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్ ఇక్కడ 70 వస్తుంది డెబిట్, తెలుసు కదా 70 వస్తుంది డెబిట్. వెండర్ ఏమవుతుంది 31 అవుతుంది ఇక్కడ. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది కదా అందరికి? అసెట్ అకౌంటింగ్ షీట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను, 1 minute అవి ఇస్తాను, చదవండి. అసెట్ అకౌంటింగ్స్ లో మీరు ప్రాపర్ గా చేస్తే ఎర్రర్స్ రావండి, లేకపోతే డిఫరెంట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అసెట్ అకౌంట్ స్లోగా చేయాలి, కంగారు పడి చేశారనుకో, మీరు ఏమైనా మిస్టేక్ చేశారంటే అంతే, వేస్ట్. మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. అసెట్ అకౌంటింగ్ మెటీరియల్ ఏమైనా ఉందా? 1 minute. అసెట్ అకౌంటింగ్ మెటీరియల్ నేను చెప్పింది మీకు సరిపోతుంది, బట్ మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా చూస్తాను. 1 minute. అవసరం లేదు, బట్ మీకే బర్డెన్ అవుతుంది. ఐఎమ్ సారీ. మీకు స్లైడ్స్ ఇచ్చాను, నేను స్లైడ్స్ ఫార్వర్డ్ చేశాను కదా, ఎంతవరకు చదవండి, ఇంకేం మొదలే మళ్ళీ డెప్త్గా వెళ్ళినా కూడా మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంతవరకు వచ్చిందంటే ఓకే ఫైన్. అసెట్ అకౌంటింగ్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, కొంత అంతకు నేర్చుకోండి. దట్ ఈస్ ఎనఫ్. ఓకేనా? క్లియరా? సిలబస్ కాపీ ఓపెన్, రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. రేపు ఏం స్టార్ట్ చేద్దాము? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, పని చేద్దాము. కంప్లీట్ లాస్ట్ స్కేల్ పని చెప్తాను, కంట్రోలింగ్ చెప్తాను. పని చేద్దాం. P2P అండ్ O2C. P2P రేపు చెప్తాను, సింపుల్గా ఉంటుంది మీకు. P2P, O2C ఈ రెండు చెప్తాను. P2P అండ్ O2C నేను ఓన్లీ థియరిటికల్గానే చెప్తానండి. మీకు కాన్ఫిగరేషన్స్ కూడా కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం MM నుంచి స్టార్ట్ చేయాలి, SD కూడా స్టార్ట్ చేయాలి. అది మీకు బర్డెన్ అవ్వచ్చు. పైన ఆల్రెడీ ఇచ్చాను చూడండి, P2P వీడియో బేస్డ్ లెర్నింగ్ అని ఇచ్చాను చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఇది ఓకే, పైన ఎక్కడ ఉంటుంది చూడండి, వీడియో బేస్డ్ లెర్నింగ్ లో P2P అండ్ O2C వీడియో బేస్డ్ లెర్నింగ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో నేను మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమేమి కావాలో అవన్నీ చెప్తాను మీకు. దట్ ఈస్ ఎనఫ్. లేదు సార్ మేము కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తాము అంటే కనుక ఆ వీడియోస్ ఇస్తాను మీకు. అది ఇవి P2P సైకిల్, ఇది P2P చెప్తాను, రేపు చెప్తాను. P2P O2C పైన కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూడండి. P2P కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉన్నాయి? వీడియో బేస్డ్ లెర్నింగ్ అని ఫస్ట్ లో చెప్పాను. చూసారా? ఇది కాదు, ఇది కూడా కాదు, ఇంకా పైన చూడండి. O2C కాన్ఫిగరేషన్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్ చూసారా? అది పైన చూడండి. 60 ఎక్కడ ఉంది? FI2MM కాన్ఫిగరేషన్స్ ఏంటి? వీడియో బేస్డ్ లెర్నింగ్ అనమాట. తర్వాత ఇది కూడా O2C కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇవి మీకు ఫస్ట్ లోనే చెప్పాను. ఈ 2 కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. సో నేను థియరిటికల్ గా మీకు చెప్తాను. మీరు కాన్ఫిగరేషన్ చేస్తానంటే చేయండి, నాట్ రిక్వైర్డ్. మా కాన్ఫిగరేషన్స్ కూడా కావాలి సార్ అంటే చేయండి, కానీ S4 HANAలో చేయండి, ECCలో వద్దు, అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇవేంటంటే యాక్చువల్గా ఇవి ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. ఇంటిగ్రేషన్ అంతా కూడా చేస్తే మీరు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అంతా S4 HANAలో చేస్తారు కాబట్టి S4 HANAలో ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తాను, మీకు వీడియోస్ ఇస్తాను, అవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకే, FI2MM కదా. సో ఈ రెండు మాత్రం వీడియోస్ ఇస్తాను, FI2MM ఇంటిగ్రేషన్, O2C. ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చెప్తాను. FI2MM ఇంటిగ్రేషన్, O2C ఈ రెండు కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. అంటే కాన్ఫిగరేషన్స్ వరకు వీడియో బేస్డ్ అనమాట. తర్వాత మీరు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే యాక్చువల్గా 90% అంతా కూడా MM వాళ్ళే చేస్తారు. O2C 90% MM వాళ్ళే చేస్తారు. మనం అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వం. కానీ వాటికి సంబంధించిన
సిస్టమ్ ఎలా ఉంటుందో మొత్తం చెప్తాను. మీకు ఇంటర్వ్యూ సరిపోతుంది. అడిషనల్ గా కావాలంటే కాన్ఫిగరేషన్స్ కూడా కావాలంటే మళ్ళీ ఎంఎంఎస్డి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఒక 4-5 అవర్స్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 3 అవర్స్ ఉంటుంది. అది సపరేట్ గా మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఓకేనా? క్లియరా అందరికి? రేపు మార్నింగ్ O2C, P2P అండ్ O2C కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత FI to MM ఇంటిగ్రేషన్, FI to నేను చెప్పినవే O2C అంటే FI to SD ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్స్ తో పాటు ఆ వీడియోస్ ఇస్తాను. థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చెప్పాను కాబట్టి నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? O2C అండ్ FI to MM అండ్ O2C రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపు పెట్టుకున్నాం ఇదంతా కూడా. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.